ఏ శేఖరం, దూరం జరుగు. అబ్బా ఏంది నువ్వు? ఈ బేబీ గాడేదో పొరపాటుగా అంటే నువ్విట్ట శేఖరాన్ని కసురుకుంటావేంది? అయినా ఎక్కడో కోపం తీసుకొచ్చి నువ్వు ఈడ చూపించడమేంది? వద్దు వద్దు అన్నా వినకుండా ఏదో పెరికేస్తాను అని చివరికి సుందరం గాడికి ఈ బేబీ గాడినిచ్చి పెళ్లి చేసుంటావు. మళ్ళీ మన బతుకుల్ని ఇట్ట రోడ్డు మీదకి తీసుకొచ్చుండవు. ఎంత చేసి నువ్వు సాధించిందేందమ్మే? అవునమ్మి, అంత గొప్ప ఇంటికి కోళ్ళైన నువ్వు మంచితనంతో ఉంటే ఆడనే కదా ఉంటావు. అనవసరమైన ప్రయత్నాలు చేసి ఇంకా ఇంకా ఆ ఇంటికి ఎందుకమ్మి దూరం అవుతావు? ఏంటి ఏదో కన్న తండ్రిలాగా నాకు బుద్ధి చెప్తున్నావు? చూడు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. టైం బ్రాండ్ ఉంటే ఇలా ప్రతి వాడు నీతులు చెప్తూ ఉంటాడు. అమ్మా, ఎవరిని ఎక్కడుంచాలో ఒక్కడి ఉంచు, బాగుంటుంది. నేను ఏం చేయాలో, ఎలా ఆనంద భైరవి కుటుంబాన్ని తిప్పుకొట్టాలో, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. హలో అండి. హలో మేడం, చెప్పండి. నాకు ఒక డేట్లోని సీసీ ఫుటేజ్ అవసరం ఉంది, కాస్త చూసి ఇవ్వగలరా? సీసీ ఫుటేజా? పిఎస్ నుంచి లెటర్ ఏమైనా ఉందా మేడం? లేదండి. సారీ మేడం, సీసీ ఫుటేజ్ బయట వ్యక్తులకు ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్, నాకు ఆ సీసీ ఫుటేజ్ చాలా అవసరం ఉంది. బట్ కష్టం మేడం, మా మేనేజర్ సార్ కూడా ఇవాళ రాలేదు. ఏదైనా ఉంటే మీరు ఆయన్నే అడగాలి. మీ సార్ ఎప్పుడొస్తారు? తెలీదు మేడం, ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. అంత టైం నేను వెయిట్ చేయలేనండి. ఓకే, మీకు పిఎస్ నుంచి లెటర్ కావాలా? ఏసీపీ గారితో కాల్ చేపిస్తే ఓకేనా? ఏసీపీ గారా? అవును, ఏసీపీ రామచంద్ర మా అన్నయ్య. అయ్యో పర్లేదు మేడం, మీకు సీసీ ఫుటేజే కదా కావాలి. ఆ డేట్ ఏంటో చెప్పండి, తీసిస్తాను. అక్కడ జూమ్ చేయండి. ఓకే మేడం. సౌమ్య, అంటే ఇదంతా నువ్వే కావాలని చేసి నా భర్త నీ జీవితాన్ని పాడు చేశాడని చెప్తావా? నువ్వే కావాలని పోలీసులను రప్పించి నువ్వే నా భర్తని కాపాడినట్టు అందరి ముందు కలరింగ్ ఇస్తావా? చెప్తా నీ పని. ఈ ఫుటేజ్ పెన్ డ్రైవ్లో ఇవ్వగలరా? ఓకే మేడం. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఈవినింగ్ వరకు డెలివరీ అయిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రవీణ్, రూమ్స్ అన్ని ఫుల్ అయ్యాయా? లేదు సార్, ఇంకో 4 ఖాళీగానే ఉన్నాయి. ఓకే సార్, ఇందాక ఒక ఆవిడ వచ్చి సీసీ ఫుటేజ్ గురించి అడిగారు. ఎవరు? అరే వేస్ట్ ఫెలో, ఎవర్రా నిన్ను ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంది? ఎంత పని చేసావురా?
ఇప్పుడు ఈ విషయం సౌమ్య మేడం తెలిస్తే ఏమైనా ఉందా? ఆ ఫుటేజ్ గురించి బయటకు వస్తే ఆ రోజు నా సాయం వల్ల ఇదంతా జరిగిందని తెలుస్తుంది. అప్పుడు నా ఉద్యోగమే పోతుంది. హలో రిసార్ట్ మేనేజర్ గారు, హౌ ఆర్ యూ? మేడం, ఇందాక శరణ్య అనే ఆవిడ వచ్చి మీరు ఆ రోజు రిసార్ట్కి వచ్చారు కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్లారంట. వాట్? ఏం చెప్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? అవును మేడం, యాక్చువల్గా ఆవిడ వచ్చిన టైంలో నేను రిసార్ట్లో లేను. సో రిసెప్షనిస్ట్కి ఆ విషయం తెలియక ఆవిడ ఫుటేజ్ కావాలని అడగగానే ఇచ్చేసాడంట. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఆవిడ ఆ ఫుటేజ్తో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. సారీ మేడం. రే యదవా! ఓ గాడ్, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి నేను? ఆ ఫుటేజ్తో శరణ్య వచ్చిందంటే ఇంకా నా ఆటలేవి సాగవు, అంతా కొలాప్స్ అయిపోతుంది. ఓసే సౌమ్య, ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావి. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? శరణ్య, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నువ్వేంటో నీ బతుకేంటో బయట పెట్టే పనిలో ఉన్నానే. ఇవాళ్టికి నీ చరిత్ర బయటపడింది. ఏంటి? నా భర్త నీ జీవితాన్ని పాడు చేశాడా? నిన్ను తను కావాలని లొంగ తీసుకున్నాడా? నిన్ను ఎక్కడ లొంగ తీసుకుంది? రిసార్ట్లోనా? రిసార్ట్లోనా? శరణ్య, ఇలా నన్ను కొట్టినంత మాత్రాన నువ్వు నన్ను బలవంతంగా ఏది ఒప్పించలేవు. ఏంటి నేను నిన్ను బలవంతంగా ఒప్పించేది? నీ బతుకేంటో, నువ్వు చేసిందేంటో అంతా ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని వచ్చానే.